ధన్యవాదాలు సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? గుగులతు రామ్ విలాస్ సార్. కసనతండ మాది. ఈ మందు స్ప్రే చేసి వారం అవుతుందండి. ఇప్పుడు ఆ మందు కొట్టిన ముందు మొత్తం ముడతలు గజ్జి గజ్జిగా ఉండే, ఏర్పు ఉండే. ఇగో ఈ గుల్కా ప్యాకెట్ ఇచ్చిండు, 2 ప్యాకెట్లు 1 ఎకరానికి స్ప్రే చేసిన. ఇది పొద్దున కలిపేసిన, సాయంత్రం కొట్టుకున్న 5-5:30 టైంకి. ఇగో 1 ఎకరానికి ఇది 1 డబ్బా కొట్టిన. మొత్తం కలిపి ఇది అది 2 కలిపి కొట్టేసరికి ఇంత నీట్గా వచ్చింది. చూడు ఎంత గ్రోతింగ్ ఉంది. చూడు దగ్గర గనుపులు నల్లగా వచ్చినాయి. చూడు ఒకసారి. పూత కూడా వస్తుంది. పూత కూడా దీని వల్ల బాగా వచ్చింది. ఇక అసలు చెట్టు మీద పువ్వులే లేవండి. చూడు చెట్టు ఎంత నీట్గా ఉన్నాయి, గ్రోతింగ్ బాగుంది. దీంట్లో అయితే నేను ఇంకేం కలిపినా అంటే సాప్ 1/2 kg కలుపుకున్నా. ఇంకా ఈ 2 కాకుండా ఇంకా 1/2 kg సాప్ కలిపినా అండి దీంట్లో. ఈ రిజల్ట్ అయితే సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ రిజల్ట్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, 4-5 ఉన్నారు. ఒకసారి ఇది చెట్టు కార వచ్చి గనుపుల్లోకి చూసినా అర్థం అవుతుంది కదా. రైతులు చెప్తారు కదా, రైతులకు చెప్పడమేంది. ఇప్పుడు నేను రైతునే కదా, మాది ఇక్కడ వేరే దొర్నాగల్ మండలమే, గొల్లచెర్ల గ్రామ పంచాయతీ, పాత గ్రామ పంచాయతీ. ఇప్పుడు కొత్తగా కసనతండ గ్రామ పంచాయతీ. ఇది యాక్షన్ 300 అనేసి లిక్విడ్. ఇది జంత సుపీరియర్ వాళ్ళది, సుపీరియర్ కంపెనీ వాళ్ళది. 2 సుపీరియర్ వాళ్ళది. కానీ రిజల్ట్ అయితే బాగుందన్న, ఇది బాగుంది. కొట్టి వారం అవుతుంది సార్. వారం అవుతుందండి ఇది. ఒకసారి చూసుకోండి, ఇగురు కూడా ఎట్టు ఉంది ఒకసారి చూసుకోండి. ఇగో ఈ చెట్టు కూడా తీసుకోండి. ఇగో సన్నగా అసలు ఎరుపు రాకుండా అయితే బాగుంది, రిజల్ట్ అయితే బాగుంది.